ఎడారిలో సెలయేర్లు. ఫిబ్రవరి 11వ తారీఖు. యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. దారి సుగమమయ్యేదాకా ఆయన ప్రజలు పాళెంలో ఉండకూడదు. విశ్వాసంతో నడిచిపోవాలి. తమ గుడారాలను విప్పుకొని సామాన్లు సర్దుకొని వరుసలుగా నది ఒడ్డుకి సూటిగా నడుస్తూ రావాలి. అప్పుడు నది దారి ఇస్తుంది. వాళ్ళు నది అంచుకు వచ్చి నదిలో దారి కనిపించేదాకా ఆగినట్లయితే వాళ్ళకి ఎదురయ్యేది నిరాశే. వాళ్ళు నదిలోకి మొదటి అడుగు వేశాకే ఈ కార్యం జరుగుతుంది. దేవుడన్న మాటను మనం ఉన్నదన్నట్లుగా తీసుకోవాలి. మన కర్తవ్య పాలన కోసం నేరుగా ముందుకు సాగాలి. ముందుకు వెళ్ళడానికి దారి కనిపించకపోయినా సరే సాగిపోవాలి. కనిపించే అవరోధాలు మనం వాటిని దాటడానికి ప్రయత్నం చేయకముందే తొలగిపోతూ ఉండాలని ఎదురు చూస్తాము. అందుకే చాలాసార్లు మన పురోగమనం కుంటుపడుతూ ఉంటుంది. కొలంబస్ కష్టాలలో తన పట్టుదల మూలంగా ప్రపంచానికి ఎంత మంచి పాఠాన్ని నేర్పాడు. అజోర్సా ద్వీపాలు దాటాడు. కనుచూపు మేరలో ఎక్కడా తీరం లేదు. అంతం లేని నీలసాగరం. నావికుడు అడిగాడు, ఏం చేద్దాం? దారి చూపే తారలు కూడా కానరాకుండా పోయాయి. ధీర కొలంబస్ది ఒకటే జవాబు, చేసేదేముంది, ముందుకు వెళ్ళడమే. నావ సాగింది నిర్విరామంగా. నావికుడు చెప్పాడు, ఈ రాత్రి సముద్రం మనల్ని కబళించజూస్తుంది. ఒక్క మాట చెప్పు, ఆశలన్నీ అడుగంటాక ఏం చేద్దాం మనం? ధీర కొలంబస్ నోటి నుండి ఒకటే మాట, ముందుకి సాగుదాం, ముందుకి సాగుదాం. నావికుల్లో తిరుగుబాటు ధోరణులు, అందరి కళ్ళల్లో నిరాశ చీకట్లు, ధైర్యశాలులకి గుండెల్లో ఇంటి బెంగ. నావికుడు అడిగాడు, ఏం చేద్దాం? రేపు ఉదయం కూడా భూమి కనబడకపోతే? ధీర కొలంబస్ది ఒకటే జవాబు, ఉదయం అయినప్పుడు ముందుకు వెళ్ళడమే. బలహీనుడైపోయి పాలిపోయి రేయింబవళ్ళు పచార్లు చేసేవాడు చీకటి రాత్రి దూరాన తళుక్కుమని ఓ వెలుగు 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 చూస్తుండగానే దగ్గరైంది. తెల్లవారింది. జాతీయ జెండా ఎగిరింది. ఒక క్రొత్త ప్రపంచం కళ్ళు తెరిచింది. అది నేర్పిన పాఠం, సాగిపో, సాగిపో. నీ జీవితంలో కూడా దారి తెన్ను కనబడక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నీ ప్రభువు మీద ఆనుకొని విశ్వాసంతో ముందుకు సాగిపోయే కృప ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.